నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో అమర్లబండ ధర్మారాయపేట హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 2.70 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. గత 30 ఏళ్లుగా గ్రామస్తుల కలగా ఉన్న వంతెన నిర్మాణం మదన్ మోహన్ కృషితో కల నుంచి నిజంగా మారడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గడప గడపకు మదన్ అన్న కార్యక్రమంలో, అలాగే గత వర్షాకాలంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలు చేసిన వంతెన నిర్మాణ అభ్యర్థనను గౌరవిస్తూ ఈ విషయంలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను అన్నారు. గ్రామస్తులు 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రజలకు భారీ ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు. ब्रह्माजुराजुर्भवाजुराजुर्भवाजुराजुर्भवः इमेशये सुगन्धे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमाने रविमन्यमाने पुत्रै पौत्रश्रुतं धनखनकवस्तुवाहनविदनं धान्यं भूतलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुष्परिशश्चरेन्द्रियम् आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. पार्वती श्रीराजराजेश्वरी समेत सम्पूर्ण अनुग्रह सिद्धिरस्तु तदास्तु. सर्वे जनाः सुखिनो भवन्तु. మహిళలను కోటీశ్వరులు చేయటమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎంఆర్ గార్డెన్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి 4,67,35,000 రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని 3,50,000 స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనుందన్నారు. మంగళవారం ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను 3వ విడత అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులు చేస్తామని, వారి కాళ్ల మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రజాప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం అట్లాంటివన్నీ ఆ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటివన్నీ నివారించాలి అంటే మన ప్రభుత్వం తరఫున మహిళలకి ఆర్థికంగా సహాయం చేయడానికి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఇందులో భాగంగానే మన గతంలో కూడా మన సత్తుపల్లికి 6.59 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ 4,67,00,000 లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది. టోటల్గా ఇప్పుడు మన సత్తుపల్లి నియోజకవర్గానికి 11,26,00,000 రూపాయలు ఈ సంవత్సర కాలంలో మనకు వడ్డీ లేని రుణాల కింద అందించడం జరిగింది. అదే స్టేట్ మొత్తానికి చూస్తే 737 కోట్ల రూపాయలు మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తీసుకుని మనం వాటిని సంఘ సభ్యులను మనం ప్రోత్సహించాలి. లోన్లు తీసుకొని వాడేసుకోవడం కాకుండా ఒక గ్రూప్ కలిసి ఏదన్నా మరి మంచి యూనిట్ పెట్టుకొని వాళ్ళకి సాధ్యమైనంతలో దాంట్లో ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మన సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు, సలహాలు ఇవ్వడానికి. సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమంలో మందమర్రి పట్టణానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అందుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ బెంగాల్ రచయిత బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ వందే మాతరం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రొడ్డా మోహన్, మాల్యాల రాయమల్లు, సప్పిడి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన రోజు స్కూల్లో పాడే ఈ పాటను బంకం చంద్ర చటర్జీ అని 1870లో ఒక నవల కోసం ఈ పాట రాస్తే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సమావేశంలో ఈ పాటను పాడటంతో వందే మాతరం అంటే మన భూతల్లికి వందనాలు చెప్పే అర్థం వచ్చే విధంగా ఈ పాట ఉంది కనుక స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమయంలో వందే మాతరం అనుకుంటూ దీన్ని ఇలాగే కొనసాగించి
మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా మారి ఈరోజు ప్రతి స్కూళ్ళలో ఈ పాటను ముందుగానే మనం పాడి స్కూల్ లోపలికి వెళ్తున్నాం. ఇలాంటి అత్యుత్తమైన ఈ జాతీయ గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పల్లె పల్లెలో వాడవాడలో స్కూల్ పిల్లలతో అందరు కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డెం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ను పాటించకుండా పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విస్మరిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పుష్కరాలు, మంచిర్యాల ప్రభుత్వ కార్యక్రమాలు, రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి స్థల పరిశీలనకు వచ్చిన సమయంలో కూడా ఎంపీ గడ్డెం వంశీకృష్ణకి ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ యంత్రాంగం అవమానించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఎంపీ వంశీకృష్ణకు పెద్దపల్లిలో జరుగుతున్న అన్యాయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా వెంకట స్వామి గారు మరి వారి పేరు గుర్తుకొస్తుంది. పెద్దపల్లి అంటేనే కాకా ఫ్యామిలీ. మరి గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుండి మరి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వంశీకృష్ణ గారు ఎంపీగా గెలుపొందిన తర్వాత మరి పలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మరి ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, గడ్డం వంశీకృష్ణ గారి ఫోటో పెట్టకపోవడం, మరి వారి పేరు పెట్టకపోవడం, దాన్ని మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే చరిత్ర కలిగినటువంటి దేశ నాయకుడు కాకా వెంకటస్వామి గారు, స్వర్గీయ మరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు, వారి మనవడు వచ్చినప్పుడు కనీసం గౌరవించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది. దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాని విషయమై కూర్చోబెట్టి మాట్లాడతాం, దాని మీద మరి తెలుసుకొని దాని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆనాడు కూడా చాలా బాధపడ్డ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద మొత్తం మీద అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా బాధపడ్డారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది కాంగ్రెస్ పార్టీలో ఇంత చేయడం అనేది కరెక్ట్ కాదు. యువకుడు ముందుకొచ్చి రేసు గుర్రంలాగా పనిచేస్తూ ఉంటే పెద్ద నాయకులు సహకరించాల్సింది పోయి ఈ రకంగా చేసేదని చెప్పేసి ఆ రోజు అందరు ప్రెస్ మీట్ పెట్టారు, మేము కూడా పెట్టాం. దాన్ని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీని క్లోజర్ క్యాంపస్ చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు మేడా శ్రీను విజ్ఞప్తి చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రమాణాలు తగ్గకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్గా చేయాలన్నారు. 24 గంటలు యూనివర్సిటీ గేట్లు మూసి అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించాలన్నారు. వర్సిటీలో అడ్మిషన్ లేని వ్యక్తులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే వర్సిటీ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ ప్రమాణాలు తగ్గకుండా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో సిగరెట్, పాన్, గుట్కా, మద్యపానం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలన్నారు. వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యేకంగా స్టేషనరీ ఏర్పాటు చేసి బుక్స్, ఇతరత్రా విద్యారంగానికి సంబంధించిన వస్తువులు అందుబాటులోకి తీసుకురావాలి. వర్సిటీ అకాడమిక్ సెలవు రోజుల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రీడా ప్రాంగణాన్ని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. Open the future. Close the gate. Open the future. Close the gates. Open the future. We demand. NSY మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం 100 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆనాడు వందే మాతర ఉద్యమానికి నాంది పలికిన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సాధనలో మలిదశ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన పాత్రలో కీలక పాత్ర మరి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక నాందిగా ఉండి మరి ప్రపంచంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు ప్రపంచ మరియు భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసమానతలపైన, సమాజ అన్యాయాలపైన
మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ మరి చెప్పుకునే విధంగా కూడా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణనే కాదు భారతదేశంలో ఎక్కడ కూడా రాష్ట్ర యూనివర్సిటీలు, కేంద్ర యూనివర్సిటీలు మరి గేట్లు క్లోజ్ ఉండడం జరుగుతుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ గేట్లు ఉండడం వల్ల మరి బయట ఉన్న వాహనాలు ఉస్మానియా యూనివర్సిటీలకు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తార్నాక, విద్యానగర్, శివం రోడ్, అంబర్పేట్, అప్సిగూడ ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొందరు అవుట్ సైడర్స్ ఎవరైతున్నారో ఈవినింగ్ పూట సాయంకాలం వేళ వచ్చి ఇక్కడ డ్రగ్స్ కి అదేవిధంగా మద్యపానం సేవించడం, పాను, గుట్కా, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇక్కడ నిబద్ధతోటి మరి ఎంతో ఆశలతోటి వచ్చినటువంటి విద్యార్థులు చదువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి అలాంటి కల్చర్ చూసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరి చెడు అలవాట్లకు మరి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. సికింద్రాబాద్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ అయ్యప్ప భక్త సమాజం మరియు శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం వారు నిత్యం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంకాలం అల్పాహారం 500 మంది స్వాములకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుండి అయ్యప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సోమ ఆనంద్ కుమార వెంకట నారాయణ, సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఇక్కడ శ్రీ కనకా పరమేశ్వరి దేవాలయము సుమారు 400 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయము. ఇక్కడ మేము 2001 నుంచి అయ్యప్ప స్వాములకు భోజనాలు ఏర్పాటు చేస్తాము. పొద్దున భోజనాలు, సాయంత్రం కాలం మళ్ళీ అల్పాహారము ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ 25 ఏళ్ళుగా ఇక్కడ అందరికీ ప్రీతికరమైన భోజనం పెడుతూ స్వామివారి అనుగ్రహం పొందుతూ కంటిన్యూగా చేస్తున్నాము. అయ్యప్ప స్వామి దయ వల్ల ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా సుమారు 25 ఏళ్ళుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఓం స్వామి శరణమయ్యప్ప. మేము సికింద్రాబాద్ అయ్యప్ప భక్త సమాజము శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో నిర్విరామంగా అయ్యప్ప స్వాములకు ఒక మండల రోజుల పాటు ఉదయము భోజనాలు మరియు సాయంకాలము అల్పాహారము సేవ అయ్యప్ప స్వాములకు చేస్తూ ఉన్నాము. పోలవరం నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా విని వేగంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన జనవాణి కార్యక్రమం మండల వారీగా కొనసాగుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు మంగళవారం పోలవరం సచివాలయం 1 ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను, వినతులను ప్రతిపాదనల రూపంలో సమర్పించారు. కార్యక్రమానికి హాజరైన పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, వైద్య సేవలు, పంచాయతీ సంబంధిత అంశాలు, సంక్షేమ పథకాల పెండింగ్ ప్రయోజనాల వంటి సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. కార్యక్రమంలో ఉన్న సంబంధిత శాఖల అధికారులను పిలిచి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని పోలవరం మండల కేంద్రంలో ఎంపీడీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ అన్ని పంచాయతీలకు సంబంధించి అనేక అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. అర్జీలపై మేము ప్రత్యేకమైన దృష్టి, మా యంత్రాంగం అంతా కూడా, అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం. అలాగే ఇక్కడ ఈరోజు ఎక్కువ సమస్యలు కూడా పెన్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, పెన్షన్స్ మాకు రావట్లేదు అనేటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులు దాని మీద దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు తమలోని నైపుణ్యాన్ని చాటుకుని రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు జరిగాయి. ప్రత్యేక అవసరాలు ఉన్న విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో విభిన్న ప్రతిభావంతులు ఏ కార్యక్రమం చేపట్టినా తగిన ప్రోత్సాహకాన్ని, అదేవిధంగా అవసరాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీ రవికుమార్, నాగభూషణం, వికలాంగుల జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి, పలువురు నాయకులు పాల్గొన్నారు. వేదికను ఆలోచన కూడా చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, ఏడీ గారికి, డిఎస్డీ గారికి, అలాగే విభిన్న ప్రతిభావంతులకు, అలాగే ఇతర అధికారులకు, అలాగే ఏదైతే ఎన్జిఓస్ వచ్చారో వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదో విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా దీవెనలు. అలాగే ఏదైతే విభిన్న ప్రతిభావంతులతో పాటు పనిచేస్తున్నారో ఆ ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఏదైతే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మరి స్పోర్ట్స్ మీట్ అనేది మరి విభిన్న ప్రతిభావంతులు కూడా దేంట్లో కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో ముందుగా మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలపాలి. ప్రతి విషయంలో కూడా అందరినీ కూడా ప్రోత్సహించాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రెప్యుటేషన్ అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో డిఎస్సిలో కూడా మీకు ప్రత్యేక కేటగిరీలో ఫస్ట్ టైం మరి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏ విషయంలో అయినా సరే ఇది వరకు ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఏ వ్యవస్థని కూడా సరిగ్గా పట్టించుకోవాలి. మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు ఎవరికైనా సరే ఏలూరులో ట్రై సైకిల్ లేని విభిన్న ప్రతిభావంతులు ఎప్పుడూ లేదు. ఎవరికి అవసరం అంటే వాళ్ళందరికీ కూడా 100% మేము ఇచ్చి తీరాం. అది వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు, లేదైతే మేము అవ్వచ్చు, లేకపోతే డోనర్స్ అవ్వచ్చు. అలాగే ఇయర్ హెడ్స్ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున కొన్ని ప్రొడ్యూస్ అయినా తక్కువ అయినా సరే అన్ని కూడా అప్లికేషన్ ఇందాక వాళ్ళు ఏదైతే మా ఆఫీస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ పేరు రాసుకుంటాం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాం. ఇంకా నాకు 26 ఇయర్ హెడ్స్ ఇవ్వాల్సింది నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఆ 26 మందికి కూడా వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక స్పాన్సర్ చూసాం. స్వచ్ఛంద సంస్థ 26 కూడా ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. నా దగ్గర ఉన్న 0% వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా. అలాగే కొత్తగా ప్రభుత్వం ఏదైతే మరి అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా 3 వీలర్కి పెట్టుకోమని చెప్పారు స్కూటర్లు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రికెట్ గోల్డ్ కప్ లో పాల్గొనేందుకు మంచిర్యాల జిల్లా క్రికెట్ జట్టును ఈ నెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడిమల్ల నర్సింగ్, సెక్రటరీ అల్లం వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే క్రికెట్ గోల్డ్ కప్ పోటీలో పాల్గొనేందుకు 23 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులు 4, మిగతా 12 నుంచి 16 మంది 23 సంవత్సరాలలోపు వయసు గల వారిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. నైపుణ్యం గల క్రీడాకారులు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంపిక చేసే కేంద్రానికి ఈ నెల 30న ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోచ్ జాడీ శేఖర్, అల్లం గౌతమ్ తదితర కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మందమరి పట్టణ కేంద్రంలో పత్రికల సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సెక్రటరీ ధరం గురువారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర గోల్డ్ కప్ జట్టు ఎన్నికలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లా జట్టులను ఎంపిక చేసే కార్యక్రమంలో మన మంచిర్యాల జిల్లాలో ఆదివారం 30 తారీఖు జిల్లా కేంద్రంలో గోల్డ్ కప్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 23 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 4, 16 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మరి కనీసం ఒక 10 మంది
నైపుణ్యం గల మారుమూల మండలాల నుంచి నైపుణ్యం గల క్రికెట్ క్రీడాకారులను వెలికి తీసి 16 మందితో గోల్డ్ కప్ మంచిర్యాల జిల్లా జట్టును మరి మంచిర్యాల జిల్లా సెక్రటరీ సీనియర్ క్రీడాకారులు అల్లం వెంకటేశ్వర్లు గారి పర్యవేక్షణలో సీనియర్ కోచ్ జాడి శేఖర్ గారు, మరొక కోచ్ గౌతమ్ గారు, మరొక కోచ్ శ్రీనివాస్ గారు, రాజేష్ గారు, పాషా ప్రకాష్, ఇలా మంచిర్యాల జిల్లా 10 మంది ముఖ్యమైన సభ్యుల పర్యవేక్షణలో ఈ జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపికకు రాష్ట్ర కమిటీ నుండి ఒకరు అబ్జర్వర్గా హాజరు. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.